హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కన్నా చెప్పిన మాటలకి మహాలక్ష్మి చక్కగా రెడీ అయ్యి ఇక హాల్లో కూర్చుంటుంది. మహాలక్ష్మి కోసం చక్రి అయితే చాలా అందంగా రెడీ అయి ఉంటాడు. ఇంకా చక్రిని చూసి మహాలక్ష్మి అయితే పగలపడి నవ్వుతూ ఉంటుంది. ఒక్కసారిగా చక్రి, ఇదేంటి ఈవిడ నన్ను చూసి ఫ్లాట్ అయిద్దనుకుంటే ఇట్లా నవ్వుతుంది, ఏమైంది అని చెప్పి ఇక చక్రి అయితే కాస్త అనుమానంగా ఫేస్ పెట్టి మహా దగ్గరికైతే వెళ్తాడు. కానీ మహా మాత్రం పగలపడి నవ్వుతూ కన్నా వైపు చూస్తుంది. ఇక కన్నా కూడా నవ్వుతూ మహా వైపు చూస్తుంటాడు. ఇక చక్రికి కోపం వచ్చి కన్నా దగ్గరికెళ్ళి, రేయ్ ఎందుకురా అలా నవ్వుతున్నావు? నువ్వేగా మీ వదన ముందు కలర్ఫుల్గా కనిపించమన్నావు, మరి ఇప్పుడేంటి అలా నవ్వుతున్నావు అని అంటుంటే, అన్నయ్య, నేను వదన ముందు కలర్ఫుల్గా రెడీ అవ్వమన్నాను, కానీ దసరా వేషగాల్లాగా రెడీ అవ్వమని చెప్పలేదు. నీ కళ్ళజోడు, నీ అవతారం అసలు ఎలా ఉందో తెలుసా? ఛీ, నా పరువంతా తీసేస్తున్నావు అంటూ కన్నా మళ్ళీ నవ్వుతూ ఉంటే ఇక చక్రి అయితే, ఇదేంటి వీడిలా అంటున్నాడు, అంటే నేను మరి అంత అసహ్యంగా ఉన్నానా అంటూ ఇక చక్రి అయితే గబగబా కళ్ళకున్న కళ్ళజోడిని తీసేసి జుట్టుని సర్దుకుంటూ షర్ట్ని ఎప్పట్లాగానే బటన్స్ విప్పుతుంటాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి చక్రి దగ్గరకు వచ్చి, ఏవండి, నిజంగా మీరు చాలా బాగున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రి షాక్ అయిపోతాడు. ఏంటి మీరన్నది నిజమేనా అని అడగడంతో ఇక మహా అయితే, అవును, నిజంగానే చెప్తున్నాను, మీ షర్ట్ చాలా బాగుంది, అలాగే ఈ స్పెట్స్ మీకు ఇంకా బాగున్నాయి అని అంటుంటే ఇక కన్నా పగలబడి నవ్వుతూ, వదిన, ఇంకా చాలు వదిన, నవ్వలేక కడుపులో నొప్పి వచ్చేస్తుంది, చాలు వదిన అంటూ ఇక కన్నా మాట్లాడుతూ ఉండగా ఇక మహాలక్ష్మి, ఏంట్రా నవ్వేది? ఇంకొక్కసారి నవ్వావంటే మీ అన్నయ్య కాదు, నేనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక కన్నా అయితే షాక్ అయిపోతూ, అదేంటొదినా అలా మాట్లాడుతున్నారు, మరి మీరు కూడా అన్నయ్యని చూసి నవ్వారు కదా అని అంటుంటే, రేయ్, నేను నవ్వింది మీ అన్నయ్యని చూసి కాదు, నిన్ను చూసి అంటూ ఇక మహా మరొకసారి నవ్వడంతో ఒక్కసారిగా చక్రి పగలపడి నవ్వుతాడు. ఇక మహా వైపు కన్నా చాలా కోపంగా చూస్తూ, వదినా, నేనేం చేశాను? నన్నెందుకు చూసి నవ్వుతున్నారు? నేను బాగానే ఉన్నాను కదా అంటూ ఇక కన్నా తనకు తాను సర్దుకుంటుంటే, రేయ్, మనమిద్దరం వెళ్ళేది కాలేజ్కి, ఆఫీస్కి. కాలేజ్కి వెళ్ళే అబ్బాయిలు ఎలా వెళ్తారా అన్నీ నాకే తెలుసని ఓ పెద్ద బడాయిలు పోవడం కాదు అంటూ ఇక మహా అయితే కన్నాకి హెయిర్ సెట్ తలని సర్దుతూ ఇక షర్ట్ బటన్ని పెడుతుంది. ఒక్కసారిగా చక్రి, రేయ్, ఎప్పుడు నన్నే ఆడుకునేవాడివిగా, చూసావుగా, నువ్వు కూడా ఎలా ఉన్నావో అర్థమవుతుందా అంటూ ఇక చక్రి కూడా కన్నాతో చెప్తుంటే, మహాలక్ష్మి, ఇలా వెళ్తే ఏ అమ్మాయిరా నిన్ను చూస్తుంది? చూడు, ఆ అమ్మాయి పదే పదే నిన్ను ఎందుకు చూస్తుందో ఈరోజు తేలిపోతుంది, పద అంటూ ఇంకా మహా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా చక్రి, ఏంటి వీడికి అమ్మాయి సైడ్ కొడుతుందా? ఏంట్రా ఇదంతా? నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది? అంటే మీరు నాకేం చెప్పట్లేదా అంటూ ఇక చక్రి అడుగుతూ ఉంటే ఒక్కసారిగా కన్నా, అన్నయ్య, నీకు దండం పెడతానన్నయ్య, మాధవ్ అన్నయ్య వింటే కాలేజ్ వద్దు ఏమొద్దని నన్ను 4 కొట్టి ఇంట్లోనే ఉంచుతాడు, అనవసరంగా నా పరువు తీయకు అంటుంటే ఇక చక్రి, రేయ్, అన్నయ్యకి పెళ్ళి కాకుండానే వాడేమో బుస్సుని లైన్లో పెట్టాడు, నువ్వు బస్ స్టాప్ అమ్మాయిని లైన్లో పెడుతున్నావు. బాగుందిరా, చాలా బాగుంది, అందరూ బాగానే ఉన్నారు, ఎటొచ్చి నేనే పెళ్ళైనా పెళ్ళి కానోళ్ళ తిరుగుతున్నాను అంటూ చక్రి తన మనసులో అనుకుంటూ ఉండగే ఇక మహాలక్ష్మి కన్నాన్ని తీసుకుని బయలుదేరుతుంది. ఇక చక్రి అయితే మహా వెంటే పరిగెత్తుకుంటూ, ఏవండి, నేను కూడా వస్తానండి, ఈరోజు ఆ అమ్మాయి ఎవరో నేను కూడా చూస్తాను, రేయ్,
అసలు ఆ అమ్మాయి ఎందుకు చూస్తుందో, ఆ అమ్మాయి నెంబర్ అడగాలి, ఇలాంటి ఏమీ తెలీదా అంటూ ఇక చక్రి అయితే కన్నాన్ని తీసుకుని తను కూడా వాళ్ళతో పాటు బయలుదేరతాడు. ఇంకా ముగ్గురు కూడా బస్ స్టాప్లో నుంచుని వెయిట్ చేస్తూ ఉండగా కన్నా ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నాడో ఆ అమ్మాయి రానే వస్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా శైలు అయితే కాలేజ్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా ఇక మాధవ వెళ్ళడం చూస్తుంది. ఒక్కసారిగా శైలు ఆగండి, కేశవ అన్నయ్య ఆగండి అంటూ ఇంకా మాధవ వెంట పరుగులు తీస్తుంది. ఒక్కసారిగా మాధవ శైలుని చూసి, నువ్వా అమ్మా, ఎవరా అనుకున్నాను, బాగున్నావా అమ్మా, నీకిప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంటే, ఇంకెలా ఉంటుంది, అనుక్షణం ఎవరిని తీసుకొచ్చి ఎవరితో మెడలో తాలి కట్టించేస్తారా అని భయపడి చస్తున్నాను. ఒక్కొక్కసారి రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర కూడా పోవట్లేదు తెలుసా అని చెప్పడంతో ఒక్కసారిగా మాధవ ఆశ్చర్యపోతూ ఇక శైలు వైపు చూస్తుంటే, శైలు చూడండి, నేను ఇలా చెప్తున్నానని మీరేం అనుకోకపోతే నిన్న ఆ ముంగిసగాడిని నా మెడలో తాలి కట్టమని తాలి కూడా ఇచ్చాను. కానీ వాడు మీకు పెళ్ళయ్యే వరకు పెళ్లి చేసుకోనని గట్టిగా చెప్పేశాడు. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఈ జన్మలో అయినా మీరు పెళ్లి చేసుకుంటారా లేదా? చూడండి, మీ పెళ్ళి నా చావుకొచ్చింది. ఇంట్లో అందరూ కూడా నాకు ఎప్పుడు ఎలా పెళ్లి చేస్తారని భయంగా ఉంది. చూడండి, దయచేసి త్వరగా పెళ్లి చేసుకోండి అంటూ ఇక శైలు అయితే కేశవతో చెప్పడంతో మాధవతో చెప్పడంతో ఒక్కసారిగా మాధవ శైలు అన్న మాటలకి షాక్ అయిపోతాడు. అలాగే తన వల్ల తన తమ్ముడు శైలుని దూరం పెడుతున్నాడు అన్న విషయం తెలుసుకొని మరింత కుమిలిపోతాడు. ఇక శైలు అయితే, మీతో నేనిలా మాట్లాడాలని ఆ ముంగిసగడికి చెప్పకండి అంటూ ఇక శైలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాధవ అయితే శైలు చెప్పిన మాటలకి చాలా అంటే చాలా బాధపడతాడు. అక్కడే కాస్త దూరంలో ఒక చెట్టు కింద బండరాయి కిందైతే కూర్చుంటాడు. పదే పదే శైలు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని కుమిలిపోతాడు. తన కోసం తన తమ్ముడు జీవితాన్ని త్యాగం చేస్తున్నాడే అనిపిస్తుంది. ఒక విధంగా తన జాతకంలో దోషం వల్లే వాళ్ళ పెళ్లి కూడా ఆగుతుందేమోనని మరొక అనుమానం మొదలవుతుంది. ఇక మాధవ అయితే గబగబా తన ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసి కాల్ కట్ చేస్తాడు. ఇక మాధవ అయితే చాలా కంగారుగా తన సైకిల్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక ఇది ఇలా ఉండగా కన్నా అయితే మహాని అలాగే చక్రిని బస్ స్టాప్లో నుంచోపెట్టి తనని చూసే అమ్మాయి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండగా, అలాగే తనని చూసే అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా ఆ అమ్మాయిని చూసి కన్నా అయితే ఇక తెగ సిగ్గుపడిపోతాడు. ఇక కన్నాని చూసిన చక్రి, యారా ఆ అమ్మాయి ఎక్కడా అని అడగడంతో పక్కన ఉన్న మహాలక్ష్మి, మీకు అమ్మాయి వచ్చే వరకు కూడా ఆగలేరా, ఎందుకంత కంగారు అని అడుగుతూ ఉంటే, ఆల్రెడీ ఆ అమ్మాయి వచ్చేసింది, ఒకసారి మా నోన్ని చూడండి మీకే అర్థమవుతుంది అని చెప్పడంతో ఇక కన్నా అయితే మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. మహా అయితే, రేయ్ ఏంట్రా ఆడపిల్లలాగా అలా మెలికలు తిరుగుతున్నావు, అసలు నువ్వేనా, ఇంతకీ ఎక్కడా అమ్మాయి అని అడగడంతో ఇక కన్నా అయితే ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూపిస్తాడు. ఒక్కసారిగా అమ్మాయిని చూసిన చక్రి అలాగే మహా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. తను కూడా కన్నాని చూసి సిగ్గుపడుతూ తలదించుకొని వస్తూ ఉంటుంది. ఇక చక్రి, రేయ్ నిజమేరా, ఆ అమ్మాయి నిన్నే చూస్తుంది, డౌటే లేదు, తను నిన్ను లవ్ చేస్తుంది. చూడు, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ అమ్మాయి దగ్గర నెంబర్ తీసుకో, చూడు మళ్ళీ ఇట్లాంటి అవకాశమే రాదు అంటూ ఇక చక్రి అయితే కన్నాకి చెబుతూ ఉంటాడు. ఇక కన్నా అమ్మాయికి దగ్గరగా రాగానే ఆ అమ్మాయికి హాయ్ చెప్పి ఇక తన దగ్గరికి వెళ్తాడు. తను కూడా కన్నాకి హాయ్ చెప్తుంది. ఇంకా కన్నా అలా తనతో కొద్దిసేపు ఏ కాలేజ్, ఏం చదువుతున్నావని మాటల్లో పెట్టి తన ఫోన్ నెంబర్ అయితే అడుగుతాడు. తను కూడా తన ఫోన్ నెంబర్ని ఇచ్చి ఇంకా చక్రి నెంబర్ని అడుగుతుంది. ఒక్కసారిగా కన్నా, ఎందుకు
నా నెంబరే ఇస్తాను. అన్నయ్యతో మా అన్నయ్య దగ్గర భయమేం లేదులే అంటూ కన్నా మాట్లాడుతూ ఉంటే ఇక ఆ అమ్మాయి లేదు, నాకు తన నెంబరే కావాలి, తనతో మాట్లాడాలి అంటూ ఇక కన్నాతో చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి ఆటోలో వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా కన్నా మొహం వెళ్లాడేసుకుని ఇక వీళ్ళ దగ్గరికి రావడంతో ఇక మహా ఏంట్రా అలా ఉన్నావు, ఆ అమ్మాయి నెంబర్ ఇవ్వను పొమ్మన్నదా అని అడగడంతో ఇక చక్రి రే చెప్పరా ఏమైందిరా అని అడుగుతూ ఉంటే తనకి నా నెంబర్ వద్దంట, చక్రి అనే నెంబర్ కావాలంట అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రి ఏంటి ఆ అమ్మాయి నా ఫోన్ నెంబర్ అడిగిందా అని అడగడంతో ఇక మహాలక్ష్మి అయితే కోపంతో రగిలిపోతుంది. ఒక్కసారిగా ఏంటి చక్రి గారి నెంబర్ అడుగుతుందా అంటూ ఇక మహా కూడా కోపంతో మాట్లాడుతూ ఉంటే చక్రి చూసారా, ఎక్కడైనా నన్ను అమ్మాయిలు ఇట్టే గుర్తుపట్టేస్తారు, అయినా ఎంత చెప్తున్నా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎందుకిలా అమ్మాయిలందరూ ఫాలో చేస్తున్నారు అంటూ ఇక చక్రి అయితే తన మాటలతో తెగ ఓవర్ చేస్తూ మహాలక్ష్మికి మరింత కోపాన్ని తెప్పిస్తూ రెచ్చగొట్టేస్తూ ఉంటాడు. రానున్న ఎపిసోడ్స్లో ఇక మాధవ ఏం చేయబోతున్నాడు, అలాగే చక్రి మహాలక్ష్మిల మధ్యలో ఉన్న దూరం పోయి ఎప్పుడు దగ్గర అయిపోతున్నారు, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.